శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఛానల్లోకి స్వాగతం. మరో 48 గంటల్లో కర్కాటక రాశి వారికి ఓ ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేది ఇదే. కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు మా ఛానల్స్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ సమయం అనుకూలంగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మరో 48 గంటల్లో శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గత 7.5 సంవత్సరాలుగా శని గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పరిస్థితి వీరికి ఈ సమయంలో వీరు అనుకున్న విధంగా వీరి ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. దీనికి వృత్తిలో ఉద్యోగం చేస్తున్న ప్రదేశాలలో అనుకూలమైన మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ఒక పని ఒత్తిడి తగ్గటం ప్రారంభం అవుతుంది. అదేవిధంగా మిమ్మల్ని మీ వృత్తిలో ఇబ్బందులకు గురి చేసిన వారు దూరం అవ్వటం వల్ల కూడా మీకు ప్రశాంతంగా ఉద్యోగాన్ని కూడా చేసుకుంటారు. అయితే కర్కాటక రాశి వారికి మరో 48 గంటల్లో ఓ ప్రమాదం రాబోతోంది. అయితే ఈ ప్రమాదం ఏ రూపంలో రాబోతోంది అనేది మాత్రం సూచించటం అయితే ఈ ప్రమాదం మీకు జరగబోయే చిన్నపాటి యాక్సిడెంట్గా కూడా కావచ్చు. అయితే మీరు ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా కర్కాటక రాశి వారికి ఈ ప్రమాదం జరిగి తీరుతుంది. ఎందుకంటే అది వీరికి జరిగిన నష్టాన్ని చిన్నదే కదా అని త్వరగా నయమవుతుంది అని ఇంకా మిమ్మల్ని మీరు సముదాయించుకోవాల్సిందే. అయితే మీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండటం వల్ల మాత్రం చాలా మంచిది. అదేవిధంగా ఒక స్త్రీ రాక కారణంగా కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అయితే మీ జీవితంలో ఉన్న స్త్రీలు అంటే మీ తల్లిగారు కానీ లేదా సోదరుని కానీ లేదా భాగస్వామిగా కానీ చిన్న చూపు చూడొద్దు. వారిని ఖచ్చితంగా గౌరవించండి. అప్పుడే మీరు ఆశీర్వాదం, ప్రేమ ఇవన్నీ కూడా మీకు దక్కుతాయి. అలాగే జీవితంలో ఏ స్త్రీని కూడా తక్కువగా చూడొద్దు. మీకు అస్సలు మంచిది కాదు. ఇక గురువు గోచారం 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ కాలంలో పని ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ కూడా అది పదోన్నతి కారణంగా పని వచ్చినా కూడా పని ఒత్తిడి అవ్వటం వల్ల మీరు దాన్ని ఇబ్బందిగా భావించరు. అయితే ఈ సమయంలో మీరు పేరు ప్రతిష్టల కోసం కాకుండా నిజాయితీగా మీకు ఇచ్చిన బాధ్యతల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. గురు దృష్టి 8వ ఇంటిపై, 10వ ఇంటిపై, అదేవిధంగా 12వ ఇంటిపై ఉండటం వల్ల మీకు ఇష్టం లేనప్పటికీ కూడా మీకు నచ్చని వ్యక్తులతో పని చేయాల్సి రావటం కానీ లేదా మీకు నచ్చిన ప్రదేశాల్లో పని చేయాల్సిన రావటం కానీ జరగవచ్చు. అయితే ఈ సమయంలో మీరు మిగతా వాటిని పాటించుకోకుండా మీకు కేటాయించిన బాధ్యతలను మాత్రమే సక్రమంగా నిర్వహించటం వల్ల భవిష్యత్తులో ఇది మీ పదోన్నతికి సహాయకరంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు ఇతరుల విషయాలలో కల్పించుకోకపోవటం కానీ లేదా వారు అడగకుండా మీరు సలహాలు ఇవ్వటం కానీ చేయొద్దు. దాని కారణంగా మీ విలువ తగ్గడమే కాకుండా మీరు అవమానాల పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ కార్యాలయంలో అదేవిధంగా ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక శని గోచారం ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే పనులు, మీరు చెప్పే సలహాలు మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల కూడా మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గతంలో మీ గురించి ఉన్న అపోహలు తొలగిపోవటం కానీ మిమ్మల్ని అవమానపరిచిన మీ సహోద్యోగులకొని తమ తప్పును గుర్తించి మిమ్మల్ని క్షమాపణలు అడగటం కానీ జరుగుతుంది. అదేవిధంగా మీ పై అధికారులు కూడా మీ పనికి సంతృప్తి చెందటం వల్ల మీరు కోరుకున్న విధంగా పదోన్నతి పొందగలుగుతారు. గురువు దృష్టితో 9వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్న వారికి విదేశాలలో స్థిర నివాసం గురించి కానీ లేదంటే విదేశాలలో మంచి ఉద్యోగం గురించి కానీ ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలమైన ఫలితంగా లభిస్తుంది. ఇక గురువు దృష్టి 11వ ఇంటిపై ఉండటం వల్ల మీకు ఉద్యోగ అభివృద్ధితో పాటు ఆర్థికంగా కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఇక రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో అనుకోని మార్పులు రావటం కానీ పని ఒత్తిడి పెరగటం కానీ జరగవచ్చు. దాని కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురైనప్పటికీ కూడా గురువు ఇంకా శని అనుకూలంగా ఉండటం వల్ల మీ ఒత్తిడిని తట్టుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కానీ లేదంటే పై అధికారులతో సరైన సంబంధాలు లేకపోవటం కానీ జరగవచ్చు. దాని కారణంగా కూడా మీరు కాస్త మానసిక భక్తుడికి ఆందోళనకి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. ఇంకా ఇతర పనుల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది. ఇంకా అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఉద్యోగ మార్పుకు ప్రయత్నాలు చేయటం అనేది అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కనుక కొంతకాలం వరకు మీరు పాత ఉద్యోగంలోనే ఉండండి. ఇక వ్యాపారస్తులకు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ తర్వాత అనుకూలంగా మారుతుంది. ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏలినాటి శని కాలం పూర్తవ్వటం వల్ల గురు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల కూడా వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది.
గురువు 4వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారం కొంత మందకొండగా సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా లేకపోవటం, వ్యాపారంలో అనుకున్నంత లాభం రాకపోవటం, డబ్బును ఇబ్బంది పడే అవకాశానికి కూడా ఉంటుంది. అంతేకాకుండా గతంలో మీరు తీసుకున్న అప్పులు గానీ, లోన్లు కానీ తిరిగి చెల్లించాల్సిన అవసరం రావటంతో మీరు స్థిరాస్తిని అమ్మకాలు చేయటం, కొత్త భాగస్వామ్యులను వ్యాపారంలో చేర్చుకోవటం గానీ చేస్తూ ఉంటారు. ఇక 5వ ఇంట్లో రాహువు కారణంగా మీ ఆలోచనలు మీకు సరైన ఫలితం ఇవ్వకపోగా అవి మీ ప్రత్యర్థులకు లాభాన్ని చేకూరుస్తాయి. అయితే ఈ సమయంలో శని మరియు రాహువు ఇంకా కేతువు కూడా బాగుండటం వల్ల మీరు ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడతారు. ఇక గురువు అనుకూలంగా రావటం వల్ల కూడా వ్యాపారంలో అంతకాలంగా ఉన్న స్తబ్దతి తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందటం ప్రారంభమవుతుంది. గురువు దృష్టి 11వ ఇంటిపై ఉండటం వల్ల కూడా మీరు పట్టినందల్లా బంగారంగా మంచి లాభాలు కూడా వస్తాయి. దానివల్ల తిరిగి వ్యాపార అభివృద్ధి ఇంకా ఉన్నతిపై కూడా దృష్టి పెట్టగలుగుతారు. ఈ సమయంలో గురు దృష్టి 9వ ఇంటిపై 1వ ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనలు మీ కృషికి అదృష్టాన్ని కూడా తోడవుతుంది. గతంలో మీరు చేసిన అప్పులు కానీ, లోన్లు కానీ లేదా గోల్డ్ లోన్స్ లాంటివి కానీ పూర్తిగా తీర్చుకోగలుగుతారు. దాని కారణంగా మీరు మనశ్శాంతితో వ్యాపారం చేసుకుంటారు. గురువు, శని, కేతువుల గోచారం అనుకూలంగా ఉండటంతో వ్యాపారంలో లాభాలతో పాటు ఇతర ప్రదేశాలలో మీ వ్యాపార శాఖలను కూడా ప్రారంభిస్తారు. మీ వ్యాపార భాగస్వాములు కూడా మీకు సహకరించడం వల్ల మీరు మరిన్ని విజయాలను సాధించుకోగలుగుతారు. 5వ ఇంట్లో రాహువు కారణంగా కొన్నిసార్లు మీరు తీసుకునే అనాలోచితమైన నిర్ణయాలు, తొందరపడి మీరు పెట్టే పెట్టుబడులు మిమ్మల్ని, మీ కుటుంబానికి కొంత ఇబ్బందిని గురిచేస్తుంది. ఇక సరైన సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇక స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలిస్తుంది. గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు చేసే పనిలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వ్యక్తిగత కారణాల వల్ల వాటిని వినియోగించుకోలేకపోతారు. దీనివల్ల మీరు సొంత అపఖ్యాతిని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంది కనుక మీకు మంచి అవకాశాలు ఇచ్చిన వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నప్పటికీ కూడా తర్వాత మీరు మీ సమస్యను అర్థం చేసుకుంటారు. దానివల్ల వారికి మీ గురించి ఉన్న అపార్థాలు కూడా దూరం అయిపోతాయి. ఈ సమయంలో రాహు కూడా 5వ ఇంట్లో సామాన్యంగా ఉండటం వల్ల మీరు మీ ప్రతిభను గురించి ఎదుటి వారితో ఎక్కువగా చెప్పుకోకపోవటం కానీ, లేదంటే మీకు నచ్చిన అవకాశాలు మీ స్థాయికి తగినవి కావని వాటిని వదిలేయటం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా అహంకారానికి, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడే స్వభావానికి దూరంగా ఉండటం మంచిది. ఇక ఇలాంటి వాటి ఇంకో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కూడా మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. శుభమస్తు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343.